వ్యాపారం ఎలా ఉంది అమరావతి ప్రాంతంలో? రియల్ ఎస్టేట్ వ్యాపారం అమరావతిలో ఉండాలంటే 35 లోన 40 లోపల అంటే గజం గజం ఈ రీతిగా జరుగుతుంది. అనంతరం నెక్కల్లో 25 పైన 30 లోన ఇదిలో జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే నిజాలు చెప్పండి. నిజాలు చెప్తారని ఈ అమరావతి ప్రాంతం వచ్చింది. నిజమే చెబుతున్నా. ఇప్పుడు ఏం లేరు తగ్గిపోయినాయి కదా. ఏదో అమ్మేవాళ్ళు కొద్దిగా 20 గజాలు 25 గజాలు అమ్ముకుంటున్నారు. ఏదో కథ క్షేమంలో తిరుగుతుంది. ఇప్పుడు దాన్ని బట్టి ఏమంటున్నారు, పెద్దగా ఏమీ జరగట్లేదు. ఏదో కొద్దిగా అమ్ముకుంటున్నారు, తీసుకుంటున్నారు అంత మటుకే. అంతేగాని పెద్దగా ఏం లేదు దాని గురించి. దాన్ని బాధ ప్రభుత్వం ఈ ల్యాండ్ పూలింగ్ అన్న తర్వాత రేట్లు ఎలా ఉంది? తర్వాత జగన్మోహన్ రెడ్డి మొన్న మధ్యలో మావిగా అన్నాడు, దాని ప్రభావం ఎలా ఉంది ఏంటి అసలు? సార్ ఈ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నువ్వు చెప్పొద్ది, రాజ్యంలో ఆ మాట అసలు చెప్పవద్దు. మావిగా అన్న తర్వాత ఏమన్నా మార్పు రాదు, ఏమి రాదు. మాది అన్న తర్వాత మార్పు రాదు, ఏమి రాదు. అవి ఎప్పుడు చూసినా పాత పాటే కానీ కొత్త పాట లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారిది పాత పాటే మాకు అలవాటు అయిపోయింది. ఇది అమరావతి రాజధాని తుళ్ళూరు, అది కాదు ధర్నా పాయింట్. ఇది మాకు అయ్యో జగన్ రెడ్డి గారు ఏది అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉందని నేను అడిగేది. వ్యాపారం ఎలా ఉండేదని తగ్గింది. ఇప్పుడు ఏంటంటే ఒక షేమెల్లా డబ్బులు కావాల్సింది ఒక 25 గజాలు 50 గజాలు అమ్ముకుంటున్నారు. ఇక అందరితో సరిపెట్టుకుంటున్నారు. ఎక్కువగా ఏం జరగట్లేదు. అది లెక్క. మినిమం లో బడ్జెట్లో ఏ ఏరియాలో మంచి స్థలాలు దొరుకుతాయి? హైయెస్ట్ టాప్ ఏరియాలో కావాలంటే ఎక్కడ దొరుకుతాయి? టాప్ ఏరియా కావాలంటే మన రాయపూడి, ఎలగపూడి, మలకాపురం, మందడం ఆ ఏరియాలో దొరికితే హైకోర్టు. ఎంత ఉంది 50-55 దాకా అటు ఉన్నాయి. గజం 50,000 దాకా ఉంది. రాయపూడి, లింగాయపాలెం, మొదలంగపాలెం, మందడం, మలకాపురం ఆ రేంజ్లో దొరుకుతున్నాయి. ఇక్కడ తుళ్ళూరు ఈ రెవెన్యూ వచ్చేసరికి 35 పైన 40 ఆ రేంజ్లో దొరుకుతున్నాయి. లో బడ్జెట్లో సామాన్య కొనుక్కోవాలంటే ఏ ఏరియాలో దొరుకుతుంది? ఎంత ఉంది రేటు? అంటే సుమారుగా 10 నుంచి 12 లోపు. అంటే 10-12 వేలు గజం ఏ ఏరియాలో ఉంది ఆ రేటు? ఏరియా అంటే ఆ ఏరియాలో ఇటు ఉత్తర పేపన ఉన్నాయి. ఊరి పేరే ఉండదు, ఊళ్ళోనే ఉత్తరం పరమట. అంటే ఏ ఊర్లో ఉత్తరం పరమట? ఈ తుళ్ళూరులోనే ఉత్తరం పరమట దక్షిణం ఆ రేంజ్లో ఉన్నాయి. అది కొన్ని ఏరియాలేనో 10 లోన ఉన్నాయి. ఆ రేంజ్లో నడుస్తున్నాయి. అవి కూడా పెద్దగా డబ్బులు ఉన్నవాళ్ళు కొనుక్కుంటున్నారు, లేని వాళ్ళు మెలకుండా కూర్చుంటున్నారు. అది లెక్క. సుమారు రోజుకి ఎన్ని రిజిస్ట్రేషన్ అవుతుంటాయి? రోజు అనేది వద్దు, నెలకి 2-3 ఈ రేంజ్లోనే అంతే. అంతేగాని ఎక్కువగా ఏం జరగట్లేదు. ఇక్కడ కొనుగోళ్ళు లేవు కదా. కొనుగోళ్ళు ఉంటేనే కదా అక్కడ కానీ ఇక్కడ కానీ జరిగేది, రిజిస్టర్లు జరిగేది. అందుకని పెద్దగా ఏం లేదు. అది లెక్క. ఈ 2 నెలల్లో మీరు ఏమైనా ప్లాట్లు అమ్మారు? 2 నెలల కాలంలో నేనేం అమ్మలేదు. ఏది ఏమి లేదు. కొనుగోలుదారు ఎవరు రాలా, అమ్మేవాళ్ళు లేరు. అలవసలోకి ఎవరు ఏ రైతు కూడా అమ్మడు. ఏదో అమ్మాల్సిన సన్న రైతు కొద్దిగా అమ్ముకొని అవి ఇంకో ఇంట్లో పోయి సరిపాని అమ్ముకుంటాడు. అది